హాయ్ ఫ్రెండ్స్, స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో ఒక ఎక్స్పెరిమెంట్ని చేద్దాం. ఈ ప్లేట్ మీదకి సప్లై అనేది ఎలా వస్తుందో చెప్పగలరా? అంటే ఛార్జ్ ఎలా ఇండ్యూస్ అయిందో చెప్పగలరా? ఈ ప్లేట్కి పాజిటివ్ సప్లై ఇచ్చి మధ్యలో బుక్స్ పెట్టాం, రైట్? ఈ బుక్స్ అనేవి ఇన్సులేటర్స్, రైట్? సో బుక్స్ నుంచి కరెంట్ ఫ్లో అయ్యే ఛాన్సే లేదు, కానీ ఈ ప్లేట్కి కొద్దిగా సప్లై అనేది వస్తుంది, రైట్? ఈ ఛార్జ్ అనేది ఈ ప్లేట్ మీద ఎలా ఇండ్యూస్ అవుతుందంటే డ్యూ టు ఇండక్షన్ ఆఫ్ ఛార్జ్ అనేది 2 వేస్లో మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో ప్రొడ్యూస్ చేయొచ్చు. దట్ ఈస్ డ్యూ టు ఫ్రిక్షన్ అండ్ సెకండ్ ప్రాసెస్ ఈజ్ ఇండక్షన్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఇండక్షన్. ఈ ప్రాసెస్ని బట్టే కెపాసిటర్ అనేది వర్క్ అవుద్ది, రైట్? ఇక్కడి వరకు ఏ మ్యాజిక్ లేదు. బట్ వెన్ ఐ ప్లేస్ దిస్ ప్లేట్ ఆన్ ఆ ప్లేట్లో పెట్టేటప్పుడు దెర్ ఈజ్ ఏ ఛార్జ్, రైట్? దెర్ ఈజ్ ఏ ఛార్జ్ ఆన్ దిస్ స్మాల్ ప్లేట్, రైట్? దెర్ ఈజ్ ఏ ఇన్సులేటర్ between this plate and this plate, right? That is paper. I connect this small plate to wire. When I test the charge, there is a ఇప్పుడు ఈ వైర్ని టెస్ట్ చేస్తే మనకి సప్లై వస్తుంది కదా, అంటే ఈ ప్లేట్ కూడా ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అయింది డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్, రైట్? ఈ ప్లేట్స్ మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యి ఈ ప్లేట్ మీద ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అయింది, రైట్? ఇప్పుడు నేను ఈ ప్లేట్ని ఇంకొక ప్లేట్తో మూసేసాను, రైట్? నౌ చెక్, దెర్ ఈజ్ నో ఛార్జ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్లేట్, రైట్? ఈ ప్లేట్స్ మధ్యలో ఉన్న ప్లేట్లో మనం మూసేటప్పుడు దెర్ ఈజ్ నో ఛార్జ్, రైట్? మనం ఈ ప్లేట్ని తీసేసి టెస్ట్ చేస్తే మనకి ఈ చిన్న ప్లేట్లో ఛార్జ్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ నేను ఈ ప్లేట్తో మూసినప్పుడు ఎటువంటి ఛార్జు దీని మీదకి రావట్లేదు, రైట్? దీన్ని టెస్ట్ చేస్తే ఛార్జ్ ఉంది. లోపల ప్లేట్ని టెస్ట్ చేస్తే మాత్రం దెర్ ఈజ్ నో ఛార్జ్, రైట్? చిన్నగా ఇండ్యూస్ అవుతుంది బికాజ్ ఆఫ్ ఈ ప్లేట్స్ మధ్యన గ్యాప్ ఉండిపోవడం వల్ల, రైట్? ఈ ఎక్స్పెరిమెంట్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కండక్టింగ్ షీల్డ్ మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదు. అంటే ఈ ప్లేట్కి మధ్యలో ఉన్న ఖాళీలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదు. ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద కండక్టింగ్ షీల్డ్, రైట్? అంటే ఒక కండక్టింగ్ షీల్డ్లో క్యావిటీ ఉంటే ఆ క్యావిటీలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉండదు. Thank you, friends.